ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 17 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై సస్పెన్స్ నడుస్తోందా? రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలపై శాసనసభ సాక్షిగా ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీసేందుకు రెడీ అవుతోందా? లేక ప్రతిపక్ష హోదా దక్కలేదని అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? అటు కూటమి నేతలు మాత్రం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని పట్టుబడుతుండడం హాట్ టాపిక్గా మారిందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై హాట్ చర్చ మొదలైంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల పాటు సాగే అసెంబ్లీ శాసనమండలి సమావేశాల అంశంపై గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పని దినాలు, ఎజెండా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వస్తుందా లేక పాత సీనే రిపీట్ అవుతుందా అనే చర్చ జరుగుతుంది. గతేడాది వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ లేదని చర్చ జరుగుతుంది. దీనికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదా మీద వైసీపీ గట్టిగా పట్టుబట్టడమే కారణంగా చెప్తున్నారు. కానీ కూటమి నేతలు మాత్రం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని పట్టుబడుతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతూ వైసీపీ కోర్టుకు వెళ్లింది. దాంతో ఈ అంశం హైకోర్టులో విచారణ దశలోనే ఉంది. మరోవైపు రూల్స్ ప్రకారం చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని అధికార పక్షం అంటుంది. మొత్తం సీట్లలో 10% అయినా తెచ్చుకున్న పార్టీకే విపక్ష హోదా ఇస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో వైసీపీ చెబుతున్నట్లుగా ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని అంటున్నారు. దాంతో 164 సీట్లతో పూర్తి అధికారంలో అసెంబ్లీలో బలంగా కనిపిస్తున్న కూటమి వైసీపీ డిమాండ్ని ఏమాత్రం పట్టించుకునే అవకాశమే లేదనే ప్రచారమూ సాగుతుంది. కానీ ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరంగానే ఉంటూ మండలిలో మాత్రం తమ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారని అంటున్నారు. మండలిలో వైసీపీకి 30 మంది సభ్యులు ఉన్నారు. దాంతో మండలిలోనే కూటమిని ఎదుర్కోవాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మండలిలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకి ఉంది. ఆ హోదాలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. దాంతో ప్రజా సమస్యల మీద వారి ద్వారానే వైసీపీ గొంతు వినిపించాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని పీఎస్సీ చైర్మన్ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాలు విసిరారు. వైసీపీ నిరాహార దీక్షలో జెన్జీలు లేరని విమర్శించారు. వైఎస్ జగన్ తో కేవలం గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా గొడ్డలి పార్టీ చేస్తున్న నిరసన దీక్షల్లో ఒక్క డిఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నాడా అని ప్రశ్నించారు. వైసీపీ దురాగతాలపై ప్రజలు తిరగబడే రోజులొచ్చాయని ఆరోపించిన ఎమ్మెల్యే కూన రవికుమార్, జగన్మోహన్ రెడ్డికి విలువలు ఉంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తమ 11 మంది ఎమ్మెల్యేలతో హాజరై చర్చిస్తే తాము కూడా చర్చించడానికి కూటమి సర్కారు సిద్ధమని కూన రవికుమార్ ఛాలెంజ్ చేశారు. ఇక్కడ జంజీ లేరు, జగన్జీ మాత్రమే ఉన్నారు, జగన్ అండ్ గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారు. దీన్ని నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దాష్టికమైన పనులు, రిలే నిరాహార దీక్ష అంటే ఎవడండి? నేను కూడా చూశాను ఆమదాల వలసలో రిలే నిరాహార దీక్ష ఎవడండి? గంజాయి బ్యాచ్ గల అందులో ఎవరైనా డిఎస్సీ రాసినటువంటి ఒక అభ్యర్థి అయినా ఉన్నాడా? ఒక్క అభ్యర్థి గంజాయి తాగి ఒళ్ళు పూనక వెక్కి మందు తాగి తప్ప తాగి తూలుతున్నటువంటి వాళ్ళందరూ మీరు టెంటుల్లో కూర్చుంటే ఈరోజు ప్రజలే ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నడుము కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, జగన్మోహన్ రెడ్డికి నీకు ఇంకా ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమని నువ్వు భావిస్తే, నీలో ఎక్కడైనా కొన్ని పదార్థాలు మనిషికి ఉండాల్సిన విలువలకి ఉండాల్సిన పదార్థాలు నీ బాడీలో, నీ రక్తంలో ఎక్కడైనా ఉంటే
ఒక బిందువైనా ఉంటే శాసనసభకు రండి, నీ 11 మంది సభ్యులతో రండి. శాసనసభలో నువ్వు లేవనెత్తిన అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. మరోవైపు మెగా డిఎస్సిపై ఇప్పటికే వైసీపీ తమ ఆందోళనలను తీవ్రం చేస్తుంది. ఇప్పుడు ఇదే అంశం మీద మండలిలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారము సాగుతుంది. అయితే మండలిలో మాత్రం రాజకీయం కూటమి వర్సెస్ వైసీపీగా హీటెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి 4 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాలలో కూటమిని మండలిలో వైసీపీ ఎలా కంట్రోల్ చేస్తుంది, దానికి డేటైన ప్లాన్తో కూటమి ఏ విధంగా వైసీపీని కార్నర్ చేయనుంది అనే విషయం మాత్రం మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.